నుంచి వచ్చారు? మాది వరంగల్ జిల్లా పైడిపల్లి గ్రామం నుంచి వచ్చినాం మేము. పైడిపల్లి 3వ డివిజన్. హలో మాల చలో హైదరాబాద్ మాలల సింహగర్జ కార్యక్రమానికి సింహాల్లా తరలి వచ్చిన నా మాల సోదరి మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాజ్యాంగబద్ధంగా మాకు వర్తించే అన్నిటిని కూడా అన్ని హక్కులను కూడా మేము రాజ్యాంగబద్ధంగా పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా రాజ్యాంగబద్ధంగా వచ్చే మా హక్కులను ఎవ్వరు కూడా మాకు అడ్డు వచ్చిన వారిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఏ విధంగానైనా మేము కొట్లాడి మా యొక్క హక్కులను కాపాడుకుంటాం. మరియు ఈ ఎస్సీ వర్గీకరణ కార్యక్రమానికి ఎస్సీ వర్గీకరణ మాల ఉపకులాలను వర్గీకరణ చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఆ వ్యతిరేక కార్యక్రమాన్ని మా బలం చూపించుకోవడం కోసం మాలలేం తక్కువ కాదు, మాలలు కూడా అన్ని రంగాల్లో మొదలుంటారు. ఎవరైనా కూడా వారి యొక్క కృషి పట్టుదల ఉంటేనే సాధిస్తారు తప్ప ఊరికే ఎవరికి రాదు. కాబట్టి మాలల యొక్క ఎస్సీ వర్గీకరణ ఉపకులాలను మేము పూర్తిగా వ్యతిరేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన నా మాల సోదరిమణులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఎప్పటి నుంచో మాలా మాదిగాలు అన్నదమ్ములా కలిసి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు సడన్ గా మాల సింహ గర్జన అని చెప్పేసి అంటే ఎందుకు ఇట్లా విభేదాలు ఎందుకు వస్తుంది? ఇప్పటికీ కూడా మేము మా మాల మరియు మాదిగ సోదరులంతా కూడా మేము అన్నదమ్ముల వలె ఐకమత్యంగా ఉండడానికే ఉంటాం. కాకుంటే మా మధ్య చిచ్చులు పెట్టడానికి ఈ ప్రభుత్వాలు కుట్ర పన్ని, కేంద్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని ఈ వర్గీకరణ అని ఒక ఎత్తుగడని తీసుకొచ్చి మా మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి. ఆ విభేదాలు ఏం లేకుండా మేమంతా కూడా ఎప్పటికీ ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఎప్పటికి కూడా మేము ఐకమత్యంగా అన్నదమ్ముల వలె సోదరిమణులాగానే మెలుగుతాం. మా మధ్యలో చిచ్చులు పెట్టద్దు, మా మధ్యలో వర్గీకరణ ఒక పోరుని తీసుకొచ్చి వర్గీకరణ అనే ఒక చిచ్చుని తీసుకొచ్చి ఇంట్లో కుంపటిని మాకు తయారు చేయవద్దని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈ వర్గీకరణ వల్ల మాలా మాదిగా మీకే ఎక్కువ వరకు లాభం జరుగుతుందని చెప్పి మందకృష్ణ గారు అంటారు. ఎస్సీ వర్గీకరణ అనేది వర్గీకరణ వల్ల ఒకరికి లాభం ఒకరికి నష్టం అనేది జరగదు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ముందుంటారో, ఏ రంగంలో అయితే నువ్వు ముందుంటావో ఆ రంగంలో నువ్వు ప్రతిఫలాలు లభిస్తాయి తప్ప నీకు అలాంటి అర్హతలు లేనప్పుడు నువ్వు ఏ రంగంలో కూడా నువ్వు ప్రతిఫలాలు పొందలేవు. కాబట్టి పట్టుదల ఉండి, కృషి ఉండి, సరైన అర్హతలు ఉన్నప్పుడే మనం ఆ విజయాన్ని సాధించగలుగుతాం. కాబట్టి వర్గీకరణ వల్ల అన్నదమ్ముల వల్ల ఉండే మాలా మాదిగల లోపల ఎలాంటి విభేదాలు ఉండవు. మేమందరం కూడా వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సో ఇంకోటి అంటే మాల సామాజిక వర్గం సంబంధించి సో వీళ్ళు మాల సామాజిక వర్గం ఎక్కువ రాజకీయంగా ఫలాలు పొందుతున్నారు. సో మా మాదిగ జాతికి చాలా వరకు నష్టం జరుగుతుందని చెప్పి మందకృష్ణ మాదిగ గారు అదంతా కూడా పూర్తి అబద్ధపు మాటలు. మందకృష్ణ మాదిగ గారి చెప్పే మాటలన్నీ కూడా పూర్తి అబద్ధం. తన యొక్క స్వాలంబనం కోసం, తన యొక్క పబ్బం గడుపుకోవడం కోసం ఇలాంటి మాటలు చెప్పి మా లోపల మాకు మా వర్గీకరణ అనే ఒక చిచ్చును తీసుకొచ్చి మా లోపల మాకు ఇలాంటి చిచ్చులు పెట్టడం జరుగుతుంది. మేమంతా కూడా ఎప్పుడు కూడా మాలా మాదిగ అనేది ఐకమత్యంగా అన్నదమ్ముల వల్ల సోదర భావంతో ఉంటాం. అది ఓన్లీ మందకృష్ణ మాదిగ గారికే స్వాలంబన వర్గీకరణ వల్ల తన యొక్క పబ్బం గడుపుకోవడానికి మాత్రం తప్ప మా మధ్యలో ఎలాంటి విభేదాలు ఎవరికి లాభాపేక్ష లేదు. అందరూ కష్టపడి అందరూ స్వయం కృషితోటి వారి యొక్క లాభాలను పొందవచ్చు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఏం లాభం పొందడం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, సో చాలా వరకు ఏదైనా పదవులు చూసుకుంటే అలా మాలా సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మా మాదిగ సామాజిక వర్గం ఎక్కడ కూడా మా రిప్రజెంటేషన్ ఎక్కడ లేదని చెప్పేసి కూడా అంటారు. మీరు గతంలో పోల్చుకున్నట్టయితే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోల్చుకున్నట్టయితే మాదిగ వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం లోపల అంతకుముందు మీ పదవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాల సామాజిక వర్గానికి కూడా వారికి కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ మధ్య వచ్చిన పదవులు తప్ప గతం నుంచి కూడా ఎప్పుడు కూడా మాలలకు సరైన అవకాశాలు రాలేదు. ఈ మధ్యలో వచ్చినాయి. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి ఈ రోజు 2024 వరకు మీరు చూసినట్లయితే అప్పుడు కూడా మాకంటే మాలల కంటే మాదిగ సోదరులే ఎక్కువగా వారు పదవుల్లో ఉండడం జరిగింది. అది కూడా గమనించాలి మందకృష్ణ మాదిగ గారు. అంటే ఎందుకంటే ఇంత అంటే మాల సింహ గర్జన అని చెప్పి సపరేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇంత అంటే మందకృష్ణ గారి పైన ఇట్లా ఓపెన్ గా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చు? అంటే అతను అంటా ఉంటాడు 30 ఏళ్ళుగా మా ఎస్సీ సామాజిక వర్గం కోసం కొట్లాడుతున్నా నేను అని చెప్పేసి కూడా చెప్తాను. వారు చెప్పేది ఏంటంటే మాల యొక్క సామాజిక వర్గానికి చెందిన యొక్క ప్రజల యొక్క సంఖ్య అనేది చాలా తక్కువ, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సంఖ్య అనేది చాలా ఎక్కువ. కాబట్టి వర్గీకరణ లేకుండా ఉండడం వల్ల మాల సామాజిక వర్గానికి పొందిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారు. మా సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మేము తక్కువ లాభాలు పొందుతున్నామని అది ఒక పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే అలాంటి వర్గీకరణ తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉన్నట్లయితే మాదిగ సోదరులైనా మాల సోదరులైనా ఎవరైనా కష్టపడి చదివినప్పుడే వారి యొక్క రిజర్వేషన్ పొందుతారు తప్ప చదవకుండా నువ్వు ఏ రిజర్వేషన్ కూడా పొందలేవు. కాబట్టి ఇదంతా కూడా మాల సోదరులంతా కూడా వ్యతిరేకించడం కోసం, ఎస్సీ వర్గీకరణ ఉపకులాలను వ్యతిరేకించడం కోసం ఈ రోజు మీరు తీసుకొచ్చిన వర్గీకరణ అనే దానికోసం ఈ మాల యొక్క సింహగర్జన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. జై భీమ్, జై మాల.
ఆలేరు మండలము షారాపేట గ్రామము మాది మాల సంఘము. మేము దగ్గర ఒక బస్సుల ఒక 200 మంది దాకా 2 బస్సులు 200 మంది వచ్చినాము. ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొంతమంది మనువాదులు కలిసి ఈ భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి కులాలను వేగొట్టి ఏదో పబ్బం కలబడి చూస్తున్నారు. భారత రాజ్యాంగ ఆర్టికల్ 143 ప్రకారము 141 ప్రకారం దీని ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఏం జరగాలంటే పార్లమెంట్లో చట్టం తేవాలి. ఆ చట్టాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. అంటే దీని ఎట్టి పరిస్థితులు విడగొట్టాలంటే ముందు మెజారిటీ రాష్ట్రాల్లో అభిప్రాయం చేయాలి. అభిప్రాయాన్ని పార్లమెంట్ లో బిల్లు రూపంలో దాన్ని పాస్ చేయాలి. అది ఉన్నంత వరకు భారత రాజ్యాంగాన్ని వేసి ఈ కులాలను చుట్టుకొట్టి కొంతమంది మేధావులు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ స్వార్థం స్వలాభం కోసము విడగొడుతున్నారు. అది ఎట్టి పరిస్థితి చూసారా? ఈ లక్షలాది మంది ఒకే ఒక పిలుపుతో స్వచ్ఛందంగా తన వాహనాలతో తన డబ్బులతో తన టిఫిన్ కట్టుకొని తన వాటర్ బ్యాగ్ తోని తన ఫ్యామిలీతో వచ్చి దగ్గర ఒక 10 లక్షల మంది వచ్చారు. ఈ హైదరాబాద్ ను స్తంభం చేసినప్పుడు ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పునరాయించాలి. ఇది ఎట్టి పని జరగకూడదు. అందుకే మా యూనిట్ ఒక్క పిలుపు 15 డేస్ లోపల ఇంతమంది గ్యాదర్ అయిందంటే సెంట్రల్ లో ఉన్న నరేంద్ర మోడీ గారి స్టేట్ లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పునరాయించాలి. ఎట్టి పద్ధతి గాంధీగారు కావాలి. ఎట్లా కావాలి? భారత రాజ్యాంగం అనుకూలంగా అయితే మా మాలలు ఎవరు దానికి వ్యతిరేకం కాదు. ఓన్లీ భారత రాజ్యాంగం తొక్కిసి పెట్టి తనకు అనుకూలంగా మనువాళ్ళ హద్దుకు అనుకూలంగా కొంతమంది కుణ మేధావులు వాళ్ళు కలిపి వాళ్ళతో అంటగాగి దీన్ని వేయగొడుతున్నారు. అది ఎట్టి పరిస్థితిలో కాదని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. ప్రధానంగా ఇటు మాలలకు సంబంధించి మాలలే చాలా వరకు పదవులలో అనుభవిస్తున్నారు. మా మాదిగ సామాజిక వర్గం పదవులు వస్తలేవు అని చెప్పేసి కూడా ప్రధానంగా అన్నగారు మీరు చెప్పింది చాలా కరెక్టే. మాలలు 82, 83 వరకు కొంచెం చదువులో ఉండే. ఇప్పుడు 83, 84 నుంచి ఇప్పుడు 2024 వరకు చూడండి ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు జనాభా ఎక్కువ ఉన్నది, ఎవరు ఒక్కొక్క పోస్టులలో ఎవరు ఉన్నారు. మీ మీడియా మిత్రులకు మీ ప్రతి ఒక్కరు తెలుసు. కావాలని కొంతమంది రాజకీయ స్వభావం కోసము విడగొట్టి పరిపాలన చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ ప్రకారము ఎట్టి పరిస్థితుల అది జరగనివ్వము. ఎవరు చెప్పారు? చూశారు కదా, జనాభా తక్కువ ఉందని వాళ్ళు మాటలకు అంటున్నారు. కానీ ఒకప్పుడు ఇప్పుడు మాత్రం లక్షలాది మంది ఉంటారు. మళ్ళీ ఒక పిలిపించారు అనుకో, చూడండి మీరే, హైదరాబాద్ కాదు మొత్తం తెలంగాణ 33 జిల్లాలు స్తంభింప చేయగలిగిన సత్తా ఓన్లీ మాలలు అంటే ఒకరే కాదు, చదువులో ఉన్నారు, జ్ఞానంలో ఉన్నారు, పోరాటంలో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. మాల భేదవులు ఎవరైనా కానీ మేము ఒకరి గుంజుకుంటలేము, కష్టపడుతున్నాము, చదువుతున్నాము, ఓపెన్ కంపెనీలో కొడుతున్నాము, రిజర్వేషన్ లో కొంచెం తీసుకుంటున్నాము. మీరు చదవండి అయ్యా, మీకు జాబులు వస్తాయి, మీరు కొట్టండి. మీకున్న రిజర్వేషన్లు మేము గుంజుకుంటాము కదా, మేము గుంజుకొని తింటున్నామా? ఎట్టి పరిస్థితి ఒకరి వస్తువు మేము ఇవ్వగలుగుతాము. ఒకరికి మేము మాలము ఒకరికి కావాలంటే చేయగలుగుతాం, హెల్ప్ చేయగలుగుతాం. కానీ ఒకరి దగ్గర గుంజుకునే సత్తా ఈ మాల జాతి కానీ మాలలు కానీ ఎవరికి మాల జాతి పుట్టిన ఎవరికి కూడదండి. ఇది మీ మీడియా ప్రకారంగా చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని ఎవరైనా కానీ ఎంత పెద్ద భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తే మహోన్నతమైన మాల జాతి పౌరుషాన్ని అతి త్వరలో మీకు రుచి చూపిస్తామని హెచ్చరిస్తున్నాము. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇటు మాల సామాజిక వర్గం కావచ్చు, మాదిగ సామాజిక వర్గం ఎన్నో ఏళ్ల నుంచి అన్నదమ్ములాగా ఉండేది. అలాంటిది ఇప్పుడు సపరేట్ గా మాల సింహ గర్జన కావచ్చు, మాదిగ దండోరా కావచ్చు, ఈ విధంగా సపరేట్ గా అవి కూడా. సో ఎందుకు ఇట్లాంటి ఏమైనా రాజకీయ వీళ్ళిద్దరిని విభజించాలని రాజకీయ కుట్ర జరుగుతుంది అనుకోండి. నేను ఏం చెప్తున్నాను సార్, మందకృష్ణ గారు ఆయన ఏ ఉద్యమం చేస్తున్నాడో దాన్ని సపోర్ట్ ఇచ్చినాము. దాన్ని చట్ట ప్రకారము రాజ్యాంగ ప్రకారం చేస్తే మేమీ సపోర్ట్ ఉంటాము. కానీ రాజ్యాంగాన్ని తొక్కలో కలిపి రాజ్యాంగాన్ని తన అనుకూలంగా మార్చుకొని కొంతమంది ఆయనతో ఉండి చేస్తే అది ఎట్లయితుందండి? మీరు చెప్పండి. రాజ్యాంగం విచ్ఛేదం చేస్తారా? రాజ్యాంగంలో దాన్ని ప్రకారం చేస్తే పార్లమెంట్ లో బిల్లు పెట్టమనండి. చిన్న రాష్ట్రం మేజర్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మేజర్ రాష్ట్రం ఉన్నది. ఫస్ట్ మేజర్ అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసి సర్వ పార్లమెంట్ పంపించమండి. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే రాజ్యాంగ ప్రకారం బిల్లు పాస్ చేస్తే మేము మరో సపోర్ట్ చేస్తాము. అంతే తప్ప కానీ నువ్వు అనుకూలంగా నాతో ఉన్నావు కాబట్టి నా ఎలక్షన్ కాకుండా కాబట్టి మేము చేస్తామంటే అదే 2004 చంద్రబాబు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? అదే కొట్టేసిందా? అదే కోర్టు మళ్ళీ తీర్పు ఎట్లిస్తుంది? అంటే నువ్వు రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని ఆహ్వానం చేస్తున్నావు కదా. అంటే ఒక్కటి కాదు, భారత రాజ్యాంగం జలుపులు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మాల జాతి మేలుకున్నది. ఒకప్పుడు మాల జాతి, ఒకప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు ఇంకా పడుతున్నారు. మీరు చూశారు, మీరు ఈ జనాభా చూడపోయింది సార్, ఎంత మంది మాల జాతులు కుటుంబాలతో ఇంటికి తాళం మీద పెట్టి వచ్చారు. అందుకే ఎప్పుడు కాదు మాల జాతి ఒక మాల వాళ్ళు ఒకరిని మేలు కోరుకుంటారు, కానీ ఎప్పుడు ఒకరిని కీడు కోరుకోరు. మాకుంటారు
మాకు మాదేవ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ మీద మాకు ఎలాంటి కోపాలు లేవు, ఎలాంటి ద్వేషాలు లేవు. మేము కలిసి ఉండమంటున్నాము. కానీ విడిపోవడం అనేది భారత రాజ్యాంగాన్ని ప్రకారం విడిపోతే మాకు సంతోషం అంతేగాని మీ అనుకూలంగా మీ చేయాలన్న విషయం కాదండి. జై భీమ్, జై మాలా.